కర్నూలు జిల్లాలో ఈ మధ్య జరిగిన బస్సు ప్రమాదంలో 19 మంది మృతి చెందారు. వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సులో ఎక్కిన ప్రతి ఒక్కళ్ళు కూడా విగత జీవులుగా మారారు. రోడ్డుపై బైకును ఢీకొట్టడంతో మంటలు చెలరేగి బస్సు అక్కడే దహనమైపోయింది. బస్సుతో పాటు 19 ప్రాణాలు దహనమయ్యాయి. అయితే ఈ బస్సు ఘటనకి సంబంధించి వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు యజమాని వేమూరి వినోద్ ను కర్నూలు పోలీసులు ఈ రోజు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత ఆయన్ను కోర్టులో హాజరుపరిచి రిమాండ్ కు కూడా తరలించారు. ఈ బస్సు రిజిస్ట్రేషన్ విషయంలోనూ చాలా లొసుగులున్నట్లు కూడా తేల్చి చెప్పారు. సీటర్ వాహనాన్ని స్లీపర్ గా మార్చినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ప్రమాద ఘటనకు సంబంధించి బస్సు డ్రైవర్ యజమానిపై ఇప్పటికే కేసు నమోదైంది. ఇప్పటికే ఏవనైన డ్రైవర్ లక్ష్మయ్యను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఈ రోజు వినోద్ ని అరెస్ట్ చేశారు. మొత్తంగా బస్సు ప్రమాదంలో ముగ్గురు అక్క చెల్లెళ్లే కాకుండా ఎంతో మంది చనిపోయారు. అంటే 19 మంది ప్రాణాలు కూడా ఒక్కొక్కరిది ఒక్కొక్క కథ అన్నమాట. బస్ బుక్ చేసుకున్న కారణానికి వాళ్ళ కలలపైనే నీరు చల్లారు ఈ బస్సు ఓనర్లు. సో వీళ్లపైన ఎలాంటి చర్యలు తీసుకుంటారు అన్నదే ఇప్పుడు ఉత్కంఠగా మారింది.